ఆఫ్ఘనిస్తాన్లో ప్రకృతిలో సృష్టిస్తున్న భీభత్సం సామాన్య ప్రజల జీవితాలను తీవ్ర అల్లకల్లోలానికి గురిచేస్తోంది. ఇటీవల నూరిస్తాన్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక ప్రళయం లాంటి వరదలు ఊహించని రీతిలో ముంచెత్తాయి. ఈ భయానక వరదల దాటికి ప్రాణ నష్టం భారీగా నమోదు కాగా వందలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రకృతి పగబట్టినట్లుగా వచ్చిన ఈ ఆకస్మిక వరదల్లో ఇప్పటి వరకు 20 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది ఆచూకీ లభించకుండా పోయారు. ఈ వరదల ప్రభావం పరూన్ నగరంలో అత్యంత తీవ్రంగా కనిపించింది. వరద నీరు ఊహించని వేగంతో నగరంలోకి దూసుకురావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో పరూన్ నగర మేయర్తో సహా సుమారు 100 మందికి పైగా ప్రజలు నీటి ఉధృతికి గల్లంతయ్యారు. వ్యాపార కేంద్రాలు, మార్కెట్లు, వందలాది దుకాణాలు నీటి ప్రవాహంలో పూర్తిగా కొట్టుకుపోవడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో బాధితుల రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. ప్రకృతి వైపరీత్యం ఒకవైపు వేధిస్తుంటే సహాయక చర్యలు అందించేందుకు సరైన ఆధునిక సామాగ్రి, యంత్రాలు లేకపోవడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది. అధికారుల సహకారం పూర్తి స్థాయిలో అందకముందే స్థానిక ప్రజలే రంగంలోకి దిగారు. కనీస పరికరాలు కూడా లేకపోవడంతో స్థానికులు తమ సొంత చేతులతోనే పేరుకుపోయిన బురదను, శిథిలాలను తొలగిస్తూ గల్లంతైన తమ వారి కోసం శోధిస్తున్నారు. ప్రవాహం తెచ్చిపెట్టిన బురద కుప్పల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని వెతికే దయనీయ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. ఇక భారీ వరదలకు నూరిస్తాన్, పరూన్లో నది ఒడ్డున మార్కెట్లు, హోటళ్లు, వందలాది దుకాణాలు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతం పూర్తిగా బురదతో నిండిపోయింది. దీంతో వరదలు తగ్గుముఖం పట్టాక స్థానిక నివాసితులు బురద కుప్పలపై గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ దేశ వాతావరణ పరిస్థితులపై విపత్తు నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రావిన్స్లలో భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు నదీ తీరాలకు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ విషాద ఘటనపై స్పందించిన తాలిబాన్ ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది. సహాయక చర్యలు వేగవంతం చేస్తామని, మరణించిన వారి కుటుంబాలకు స్వాంతన చేకూరుస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, పునరావాస కేంద్రాల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.